యూపీఎస్సీ యూనివర్స్. సో ఈ సెషన్లో మనం లాస్ట్ ట్యూస్డే నుంచి ఈ ట్యూస్డే వరకు నేషనల్, అదేవిధంగా కల్చరల్ అండ్ అదర్ హిస్టారికల్ ఇష్యూస్, ఈ అంశాలన్నింటినీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మనకు నేషనల్ ఇష్యూస్. సో నేషనల్ ఇష్యూస్లో రూరల్ టూరిజం, సో గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కాంపిటీషన్ను కేంద్ర మనకు పర్యాటక మంత్రిత్వ శాఖ, యూనియన్ టూరిజం మినిస్ట్రీ అందుబాటులోకి తెచ్చింది. సో ఏంటి అని అంటే నేషనల్ బెస్ట్ టూరిజం హోమ్ కాంపిటీషన్ 2024. సో ఏ అంశం రీత్యా అయినా సరే అత్యధికంగా పర్యాటకులను ఆకట్టుకోవడం అండ్ పర్యాటకులు వచ్చేలా తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకున్న వాటికి అవార్డులను ప్రవేశపెట్టనున్నారు. నిజానికి 2023లో 25 గ్రామాలను ఎంపిక చేశారు. సో ఇందులో 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ గ్రామాలు కూడా అవార్డులు పొందినాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి లేపాక్షి అనే గ్రామం అవార్డును పొందితే తెలంగాణ నుంచి చంద్లాపూర్ అనే గ్రామం అవార్డును పొందింది. మరి ఇది ఎందులో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు అనంటే దీనికి 2022లో జరిగిన ధర్మశాల డిక్లరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాల డిక్లరేషన్. సో ఇది ఈ ఈవెంట్ అయితే మనకు 2022లో జరిగింది, ధర్మశాల ప్రకటన అని చెప్పి. ఈ ధర్మశాల ప్రకటన దేనికి సంబంధించింది అని అడుగుతాడు. పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించింది. ఇందులో 3 లక్ష్యాలు ఉన్నాయి. మొదటి లక్ష్యం వచ్చేసి 2024 నాటికి, సో ఇది 2022లో చేసిన డిక్లరేషన్ కాబట్టి 2024 లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 నాటికి పర్యాటక రంగం కోవిడ్ పూర్వస్థితికి వెళ్ళాలి. అంటే కోవిడ్ మహమ్మారి రాకముందు, లాక్డౌన్ పీరియడ్ రాకముందు ఏ స్థాయిలో కోవిడ్ ఉందో ఆ స్థాయికి వెళ్ళాలి. ఇది ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటి అని అంటే 2030 నాటికి పర్యాటక రంగం ద్వారా జీడిపికి $250 బిలియన్ చేరాలి కోవిడ్ మన ఈ పర్యాటక రంగం ద్వారా. సో ఇప్పుడు ఈ రెండవ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే జీడిపిలో దీని వాటా పెరగాలి అని అంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. సాధారణంగా ఎవరు కూడా పెద్ద పెద్ద ప్రాంతాలకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య రామాలయం చూడడానికి కావచ్చు, ఆగ్రాలో తాజ్మహల్ చూడడానికి కావచ్చు వెళ్తారు. కానీ గ్రామీణ ప్రాంతాలను చూడడానికి వారు వెళ్ళరు. వాటిని డెవలప్ చేయడం ద్వారా మాత్రమే 2030 నాటికి అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని చెప్పి భావించి దీన్ని తీసుకొని వచ్చినారు. మరి ధర్మశాల డిక్లరేషన్లో చిట్ట చివరిది 3వది మనకు ఏముంది అని అంటే చిట్ట చివరిది 2047 నాటికి, అంటే భారతదేశము స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సంవత్సరం నాటికి ఈ పర్యాటక రంగం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలి. భారత పర్యాటక రంగం ప్రపంచంలో అగ్రస్థానంలోకి ఉండాలి. సో ఈ 3 లక్ష్యాలే మనకు ధర్మశాల డిక్లరేషన్ అని ఉన్నాయి. ఆ సాధనలో భాగంగా దీన్ని తీసుకొని వచ్చినారు. సో ఇది మనకు ఫస్ట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇష్యూ జోషిమఠ్. సో ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ సంవత్సరం వరకు కూడా పెద్ద ఎత్తున వార్తల్లో ఉంది మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కూడా ఇంపార్టెంట్. ఈ జోషిమఠ్ అనేది మనకు అలకనంద, ధౌలిగంగా ఈ 2 కలుస్తాయి. సో ఈ 2 కలిసే ప్రాంతాన్ని విష్ణుప్రయాగ్ అని అంటారు. ఈ విష్ణుప్రయాగ్ సమీపంలో ఉంటుంది మనకు జోషిమఠ్. సో ఈ జోషిమఠ్ మనకు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే కుంగిపోయింది అన్నమాట. ఇక్కడ పెద్ద ఎత్తున భూమి కుంగిపోవడంతో వేలాది మందిగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక సహజ విపత్తు అన్నమాట. ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగినాయి. ల్యాండ్ స్లైడ్స్ అని అంటే కొండ చర్యలు విరిగిపడ్డాం. సో ఈ విపత్తు జరిగిన నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 1658 కోట్ల మేర ఈ ప్రాంతానికి ఆమోదాన్ని తెలిపింది. దీంతో దీన్ని మెరుగుపరుస్తారన్నమాట భవిష్యత్తులో ఈ సమస్యను తలెత్తకుండా. అయితే మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా అంటే కాదు. దీనిలో ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిధి నుంచి కూడా కొంత అమౌంట్ అందుతుంది. ప్లస్ రానున్న
2024 ఆర్థిక సంవత్సరంలో కూడా కొంతమేర బడ్జెట్ను కేటాయించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ జోషిమఠ్ అనే అంశం రీత్యా కూడా ఈ వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మనకు మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్. సో భారతదేశము నైబర్ ఫస్ట్ అనే పాలసీని తీసుకుంది. సో విదేశాలకు చుట్టుముట్టు ఉండే విదేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిందే ఇది. ఓకే, బిసిమ్ అనే ఒక పథకంలో భాగంగా BHISM. సో బిసిమ్ అనే విధానంలో భాగంగా భారత ప్రభుత్వం దీన్ని తయారు చేసింది. సో ఇది ఏంటనంటే ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి మరింత మెరుగైన వైద్యం అందించేంత స్థాయిలో ఒక క్యూబ్ అనేది ఉంటుంది. ఓకే, మీకు వీలైతే ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ అని చూస్తే ఇమేజ్ కూడా కనబడుతుంది. సో దాదాపుగా 72 మందికి ప్రాథమిక చికిత్స, అంతకన్నా అడ్వాన్స్డ్ చికిత్స చేసే అవకాశం కూడా దీని ద్వారా ఉంటుంది. అలాంటి దాన్ని పొరుగు దేశాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో మొట్టమొదలు ఎవరికి ఇచ్చారు అనంటే మయన్మార్ దేశానికి అందించారు. మయన్మార్ దేశానికి మోచా అనే తుఫాన్ వచ్చిన నేపథ్యంలో మరి భారతదేశం ఆపరేషన్ కరుణ చేపట్టింది. ఆపరేషన్ కరుణలో భాగంగా ఇలాంటి మైత్రి క్యూబ్స్ని అందించింది. ఇవి తయారు చేసే కేంద్రం ఎక్కడుంది అనంటే భారతదేశంలో హర్యానాలోని గుర్గావ్లో ఉన్నది. ఇదే గుర్గావ్లో మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఉంది. సో ఈ విధంగా మనకు పోర్టబుల్ హాస్పిటల్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్న సైజు హాస్పిటల్లా ఇది పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ నేషనల్ వాటర్ మిషన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్. సో వీళ్ళందరూ కలిసి జల్ ఇతిహాస్ ఉత్సవ్ నిర్వహించినారు. జల్ ఇతిహాస్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రాం నిర్వహించినారు. మరి ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎవరికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ప్రజలందరికీ నీటిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 17-20% మేర ఉన్నది. కానీ ప్రపంచ నీటిలో భారతదేశం వాటా కేవలం 4% మాత్రమే ఉంది. అంటే 4% జనాభాకు 4% వాటర్ని ప్రపంచంలో 4% ఉన్న నీటిని ప్రపంచంలో 17-20% మందికి అందించాల్సి ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా నీటి నిర్వహణ లేకపోతే అందించడం సాధ్యం కాదు. వర్షం పడుతున్నప్పుడు ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాల్సి ఉంటుంది. సో అండ్ ఇలాంటి ఇబ్బందులున్న నేపథ్యంలో నీటిపైన అవగాహన కల్పించడం కోసం. అండ్ రెండవ ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో నీరు అనేది మనకు రాష్ట్ర జాబితాలోని అంశం, యూనియన్ లిస్ట్లో ఉంటుంది. సో అయితే యూనియన్ లిస్ట్లో ఉండే అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం కుదరదు. అంటే చట్టాలు చేయలేదు. చట్టాలు చేయాలంటే లైక్ మనకు యూనియన్ లిస్ట్లో అన్న ఉండాలి, లేదా కన్కరెంట్ లిస్ట్లో అన్న ఉండాలి, లేదా జాతీయ ప్రయోజనాలన్న ఇమిడి ఉండాలి. ఇప్పటికిప్పుడు అవి చేయడం సాధ్యం కాదు. కాబట్టి మరి నీటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. సో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తుంది. మనకు క్వశ్చన్ ఏమని రావచ్చు, జల్ ఇతిహాస్ ఉత్సవ్ అని చెప్పి నిర్వహిస్తూ ఉన్నారు. దీని లక్ష్యం ఏంటి అంటే నీటికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్సెస్ టు లీగల్ ఎయిడ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. సో ఇందులో మనకు టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ సౌత్ అన్నాడు. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి అని మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. గ్లోబల్ సౌత్ అనంటే ఇది ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇట్స్ నాట్ ఏ జాగ్రఫికల్ ఏరియా. మరి అంతగా అభివృద్ధి చెందని దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, అండర్ డెవలప్డ్ అన్నమాట. ఓకే, అండర్ డెవలప్డ్, వీటిని గ్లోబల్ సౌత్ అంటారు. దీనికి విరుద్ధమైన ఎక్స్ప్రెషనే గ్లోబల్ నార్త్. బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ గ్లోబల్ నార్త్ అంటారు. మరి ఈ గ్లోబల్ సౌత్లో ఉండే దేశాలు పరస్పర న్యాయ సహాయం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఇది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించినారు.
రైట్. సో మరి ఈ గ్లోబల్ సౌత్ ఈ సంవత్సరం మొత్తం వివిధ అంశాలకు సంబంధించి 12 సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో మొదటి సమావేశం భారతదేశంలోనే కండక్ట్ చేశారు, రెండవ సమావేశాన్ని భారతదేశంలోనే కండక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ సౌత్కు భారతదేశం ప్రస్తుతం నాయకత్వం వహిస్తుందని చెప్పొచ్చు. సో మరి భారతదేశంలో నిర్వహించడానికి కారణం మన ఇండియాలో రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉన్నది, ఉచిత న్యాయ సహాయం అనేది ఉన్నది. సో ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏలో మనకు ఈ ప్రస్తావన అనేది ఉంది, ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తాం. 39 ఏలో ఉంది అని అంటే మనకు తెలిసిందే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. ఇది అమలైనా అమలు కాకపోయినా పెద్దగా తేడా ఉండదు. సో అంటే ప్రాథమిక హక్కులు అయితే ఖచ్చితంగా అమలు అవుతుంది, ఇది అమలు కావాల్సిన అవసరం లేదు. కానీ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఉచిత న్యాయ సహాయం అన్నది ఒక ప్రాథమిక హక్కుగా ఇప్పటికే చెప్పింది. సో కాబట్టి దీన్ని అమలు చేయడం కోసం భారతదేశం నల్సా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది 1987లో నల్సా అనే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. సో ఈ అంశాలన్నీ కూడా భారతదేశం ఏ విధంగా ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుంది, ఇందుకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏంటి, అండ్ భారత న్యాయ నిపుణులు ఇతర దేశాల గ్లోబల్ సౌత్లో వాళ్ళకి ఏ విధంగా అందించగలుగుతారు, ఏ విధంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళ నుంచి మనం ఏ విధంగా సహాయం పొందుతాం అన్న అంశాలకు సంబంధించిన సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ మనకు 42nd ఇంటర్నేషనల్ మనకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది జరిగింది. సో ఇది ప్రతి రాష్ట్రం కూడా తనకంటూ ఎక్స్క్లూజివ్గా లభించే వస్తువులను ప్రదర్శించినారు. సో అండ్ రకరకాల విభాగాలను తీసుకొని అందులో అవార్డులను కూడా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ మనకు 3వ స్థానాన్ని కూడా పొందిందనమాట ఈ ఈ లైక్ కాంపిటీషన్లో. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో 14 రోజుల పాటు దీన్ని మనకు తీసుకొని వచ్చినారు. మరి దీన్ని వసుదైక కుటుంబం లేదా వసుదైవ కుటుంబం అన్న లక్ష్యంతో నిర్వహించినారు. సో G20 సమావేశాలకు కూడా ఇటీవలి కాలంలో భారత్ నాయకత్వం వహించింది. ఈ G20 సమావేశాలకు కూడా మనకు స్లోగన్గా వసుదైక కుటుంబం, 1 కంట్రీ 1 ఫ్యామిలీ, 1 వరల్డ్ 1 ఫ్యామిలీ అన్న నేపథ్యాన్ని తీసుకున్నారు. సో దీన్ని కూడా ఉపనిషత్తులోంచి తీసుకున్నారనమాట. సో వసుదైక కుటుంబం అన్న పదాన్ని ఎక్కడి నుంచి స్వీకరించినారు అని అంటే ఉపనిషత్తుల నుంచే స్వీకరించినారు. రైట్. మరి దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాలను కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి పార్ట్నర్ స్టేట్స్, పార్ట్నర్స్ అంటే భాగస్వామ్య దేశాలు ఎవరెవరు ఉన్నారంటే బీహార్, కేరళ. మనకు నేరుగా అడుగుతారన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఢిల్లీలో 14 రోజుల పాటు జరిగింది. ఇందులో భాగస్వామ్య రాష్ట్రాలు ఏవి అని అంటే బీహార్ అండ్ కేరళ. మరి ఫోకస్ స్టేట్స్, ఫోకస్ అంటే ఏ రాష్ట్రాల్లోని వస్తువులను ఫోకస్ చేసుకున్నారు అని చెప్పి అడిగితే మనకు ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్, వీటిని ఫోకస్ స్టేట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో ఒడిస్సా బంగారు మెడల్ను సంపాదించింది. అండ్ అదేవిధంగా మనకు లైక్ అస్సాం బ్రాంజ్ మెడల్స్, అస్సాం సిల్వర్ మెడల్ సంపాదిస్తే రాజస్థాన్ బ్రాంజ్ మెడల్ను సంపాదించింది. అదేవిధంగా థీమాటిక్ రిప్రజెంటేషన్ అని అంటే మనకు లైక్ కనిపించకుండా ఆ వస్తువు ప్రయోజనాన్ని తెలియచేయడం అనమాట. అలాంటి రిప్రజెంటేషన్లో మనకు మధ్యప్రదేశ్ బంగారు పథకాన్ని సంపాదించింది. త్రిపుర సిల్వర్ మెడల్ అయితే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది, జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. అండ్ దెన్ ఓకే నెక్స్ట్ మరి ఒరిస్సాలో జరిగే బలి జాతర. సో ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఓపెన్ ఎయిర్ యాన్యువల్ ట్రేడ్ ఫెయిర్లో ఏసియాలోనే అతిపెద్దది. సో ఓపెన్ ఎయిర్ ట్రేడ్ ఫెయిర్ అని అంటే సో దీనికి గ్రౌండ్లో నిర్వహించేది అని అర్థం, 4 గోడల మధ్య నిర్వహించేది కాదు, ఓపెన్ ఎయిర్లో నిర్వహించే జాతరలో ఆసియాలోనే అతిపెద్దది అనమాట. చాలా కాలంగా జరుగుతూ ఉన్నది. ఇది మహానది ఒడ్డున, కటక్లో మహానది ఒడ్డున జరిగే ఈ వేడుక ఇటీవల ఒరిస్సాలో నిర్వహించారు. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే బలిజాతర అనేది ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు అని చెప్పి. సో కటక్ అనగానే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కంపల్సరీగా గుర్తుకు రావాలి. సో భారతదేశంలో జాతీయ వరి పరిశోధన కేంద్రం నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఉన్నది. అదేవిధంగా ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉన్నది. సో ఇది ప్రతి సంవత్సరము
మహానది ఒడ్డున జరిగే ఒక వేడుక. మరి ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అంటే అది తెలంగాణ రాష్ట్రంలో జరిగేది సమ్మక్క సారక్క జాతరగా చెప్పుకోవచ్చు. దాన్నే మేడారం జాతర అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంతకుముందు చూసిన అంశం కావచ్చు ఈ అంశం సాంస్కృతిక అదేవిధంగా చారిత్రాత్మక అంశాలు. సో 554వ గురునానక్ దేవ్ 554 జయంతిని ఢాకాలో బంగ్లాదేశ్లోని ఢాకాలో నిర్వహించినారు. సో నానక్ షాహీ గురుద్వారా అని పిలుస్తారు ఆ ప్రాంతాన్ని, నానక్ షాహీ గురుద్వారా. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి అప్పట్లో గురునానక్ సందర్శించినారు. సో ఆయన జ్ఞాపకార్థం 19వ శతాబ్దంలో ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక దేవాలయాన్ని కూడా నిర్మించినారు. సో ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం గురునానక్ జయంతిని అక్కడ నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ ప్రోగ్రాం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీ మనకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి. సో భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో 2 దఫాలుగా రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఆయన మహాత్మా గాంధీ ఫాలోవర్ అనమాట. మహాత్మా గాంధీని బీహార్లో ఉద్యమానికి మొట్టమొదటిగా తీసుకెళ్లిన వ్యక్తి కూడా ఆయనే. అదేవిధంగా 1934లో ఆయన ఐఎన్సి ప్రెసిడెంట్గా పనిచేశారు 1934వ సెషన్లో. అదేవిధంగా 1939వ సెషన్లో అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సి అధ్యక్షుడిగా అయినప్పటికీ ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆ బాధ్యతను డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాదే నిర్వహించాల్సి వచ్చింది. అండ్ అంతేకాదు భారత రాజ్యాంగాన్ని రచించింది రాజ్యాంగ పరిషత్. దీన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ అంటాం. దీనికి చైర్మన్గా వ్యవహరించారు ఫుల్ టైం చైర్మన్ అన్నమాట. డిసెంబర్ 11, 1946న ఎన్నికయ్యారు. నిజానికి డిసెంబర్ 9, 1946 ఈ రోజున ఈ రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. సచ్చిదానంద సిన్హాని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆయన అప్పటి సభ్యుల్లో అందరికంటే ఎక్కువ వయసు ఉన్నవారు కాబట్టి ఆయన చేసుకున్నారు. ఈ విధంగా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు మరి అందరికంటే ఎక్కువ వయసు ఉన్న వారిని ఎంపిక చేసుకునే ఈ పద్ధతిని భారతదేశం ఎక్కడి నుంచి స్వీకరించిందంటే ఫ్రాన్స్ దేశం నుంచి స్వీకరించింది. ఇప్పటికి కూడా ప్రొటెం స్పీకర్ అపాయింట్మెంట్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వస్తే మరి 2 దఫాలుగా ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నారు. హిందూ కోడ్ బిల్ని ఆయన తిరస్కరించినారు. సో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో రాష్ట్రపతి బిల్లును తిరస్కరించడం అన్నది ఒక పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు కూడా గవర్నర్ల తిరస్కరణకు సంబంధించి చాలా సందర్భాల్లో వార్తల్లో ఉన్నది మనకు. అయితే ఈయన హిందూ కోడ్ బిల్ విషయంలో అప్పటి ప్రభుత్వంతో కొన్ని సందర్భాల్లో విభేదాలు కూడా పొడిచూపాయని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవి ఈ వారం నాటి జాతీయ సాంస్కృతిక అంశాలు. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.